ముకుందరామారావు గారు, మీరు 1995లో వలసపోయిన మందహాసం కవితా సంపుటం ప్రచురించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నిష్టగా కవిత్వం రాస్తూ కవిత్వానికి, కవిత్వ రచనకు, కవిత్వ అనువాదానికి అంకితమై జీవితం గడుపుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పట్లో ఇదే కవిత అవుతుందని కానీ, దీన్ని కవిత చేద్దామని కానీ, లేదంటే ఏదో ఒకటి రాయాలని కానీ ఉద్దేశంతో రాసినవి కాదు. అవన్నీ ఒక సంఘటనల మీద ఆధారపడ్డ కవితలు అవి. ఆ రాస్తున్న క్రమంలో నా అదృష్టం కొద్దీ దగ్గరలో చేకూరు రామారావు గారు ఉండేవారు. అదే హబ్సిగూడలో. సో ఆయనతో పరిచయం ఏర్పడ్డాక నేను రాస్తున్న ప్రతిదీ ఆయనకు చూపించేవాడిని. ఆయన కూడా విసుక్కునేవారు కాదు పాపం. ఆ కాలంలో చేరాతల్లో వచ్చింది అంటే వాళ్ళకు ఒక కవిగా గుర్తింపు వచ్చినట్టుగా భావించేవారు. వారి చేరాతలకి అటువంటి మంచి స్థానం ఒకటి ఉంది. వలసపోయిన మందహాసం అని పేరు పెట్టింది ఆయనే. దానిలో ఉన్న పదాలే తీసుకొని వలసపోయిన మందహాసం అనేది పేరు పెట్టింది కూడా ఆయనే. తెలుగు వాళ్ళకి విడిగా బడి ఉండేదా? బెంగాలీ పిల్లలతో కలిసి చదువుకునే వాళ్ళ ఎలా ఉండేది? లేదు, ఎలా అని కాదు, కానీ అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. రైల్వేలో పనిచేసే వాళ్ళు. అక్కడ ఏదో ఒక స్కూల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి వాటికి ప్రయత్నాలు చేశారు చాలామంది. ఆ విధంగా చాలా పెద్ద స్కూల్, ఆంధ్ర హై స్కూల్ అని ఖరగ్పూర్లో హై స్కూల్ కట్టారు. మేము ఉండే దగ్గరలోనే ఆ స్కూల్ ఉండేది. ఆదివారాలు వస్తే శ్రమదానాలు చేసి వాళ్ళే కట్టిన గదులు తెలుసు. చిన్నవాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారితో వెళ్ళి ఇటుకలు అందించడం. మీ పాఠశాలలకు మీరే రాళ్ళెత్తున కూలీలు అయ్యారు. ఇటుకలు అందించాను నాకు గుర్తు. బెంగాలీ వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే, వాళ్ళ భాషలో మీరు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతారు అనమాట. అంటే ఈ ఒక నాన్ బెంగాలీలో మాట్లాడుతున్నాడంటే తప్పులు పట్టరు. కవిగా, రచయితగా, అనువాదకునిగా సుప్రసిద్ధులైన శ్రీ ఎల్లపు ముకుందరామారావు గారు ఈరోజు మన 3TV స్టూడియోకు విచ్చేశారు. నమస్కారం ముకుందరామారావు. నమస్కారం అండి. ముకుందరామారావు గారు, మీరు 1995లో వలసపోయిన మందహాసం కవితా సంపుటం ప్రచురించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా నిష్టగా కవిత్వం రాస్తూ కవిత్వానికి, కవిత్వ రచనకు, కవిత్వ అనువాదానికి అంకితమై జీవితం గడుపుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 3 దశాబ్దాల మీ ఉధృత సాహితీ యాత్ర మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది, ఎలా సాగుతోంది అనే కొన్ని విషయాలు మీరు మాతో పంచుకోగలరని ఆశిస్తాం. వలసపోయిన మందహాసం నాకు దగ్గరైన ఒక సందర్భాన్ని తీసుకుని రాసిన కవితలు అవన్నీ. నేను అప్పట్లో ఇదే కవిత అవుతుందని కానీ, దీన్ని కవిత చేద్దామని కానీ, లేదంటే ఏదో ఒకటి రాయాలని కానీ ఉద్దేశంతో రాసినవి కాదు. అవన్నీ ఒక సంఘటనల మీద ఆధారపడ్డ కవితలు అవి. ఆ రాస్తున్న క్రమంలో నా అదృష్టం కొద్దీ దగ్గరలో చేకూరు రామారావు గారు ఉండేవారు. అదే హబ్సిగూడలో. సో ఆయనతో పరిచయం ఏర్పడ్డాక నేను రాస్తున్న ప్రతిదీ ఆయనకు చూపించేవాడిని. ఆయన కూడా విసుక్కునేవారు కాదు పాపం. అది చూసి దానిలో పేరాలు ఎగరగొట్టేసి చెప్పేవారు. ఇది ఒక మారు ఆయనకి అనుమానం వచ్చింది, ఇదేంటి నేను ఇన్ని తీసేస్తున్నాను కదా, ఇన్ని కొట్టేస్తున్నాను కదా, మీకేమో అనిపించడం లేదా? కవులైతే వెళ్ళాడిపోతారు, ఒక పదాన్ని ఇటు అటు చేసి మార్చమంటే కూడా బాధపడతారు. మీరేంటి, నేను కవిని కాదు సార్, నేను నేర్చుకుంటున్నవాడిని. సంతోషం. చేత మీరు ఏం చేస్తున్నా దానిలో అర్థం ఉంది కదా, అది అవసరం లేదని నాకు కూడా అనిపిస్తూ ఉంది. అంచేత మీరు నిరభ్యంతరంగా మీకు ఏది తోస్తే అది చేయండి, దాని ప్రకారం దాని మూలంగా నేను నేర్చుకుంటున్నాను. ఇంకా నేను కోల్పోతున్నది ఏం లేదు. అందుకనే కదా మీ దగ్గరికి వస్తుంది. లేదు మీరు ఎన్ని తీసేస్తున్నారని చెప్పి అంటే ఇంకో మారు వచ్చేవాడిని కూడా కాదు కదా అంటే ఆయన కూడా చాలా ఆనందపడి. సో ఒక ఎక్స్పర్ట్ ఎడిటర్ దొరికారు మీకు మొదట్లోనే. ఒక ప్రొఫెసర్ గారు స్వయంగా, అందులో ఆయన లింగ్విస్ట్ కూడా కావడంతో ఆయన చాలా నిర్దాక్షిణ్యంగా తీసేయగలరు. నిజానికి నా కవిత్వానికి ఒక విధంగా గురువు గారు ఒక పునాది వేసింది ఆయననే చెప్పుకోవాలి. సంతోషం. దానిలో ఆయన సందేహించాల్సింది ఏం లేదు. ఆ కాలంలో చేరాతల్లో వచ్చింది అంటే వాళ్ళకు ఒక కవిగా గుర్తింపు వచ్చినట్టుగా భావించేవారు. వారి చేరాతలకి అటువంటి మంచి స్థానం ఒకటి ఉంది. ఎంతోమంది కొత్త కవులను వెలుగులోకి తెచ్చిన ఘనత చేరా గారికి తప్పకుండా దక్కుతుంది. అప్పుడు అనేక వాదాలు, ముఖ్యంగా స్త్రీవాదం లాంటివి ఉధృతంగా వస్తున్న కాలంలో కూడా వాళ్ళందరికీ వెనుదన్నుగా నిలిచిన ఘనత కూడా వారికి దక్కుతుంది.
వారు మీకు మిత్రులు కావడం, గురువులు కావడం. మిత్రులేం కాదు, ఆయన గురువుగానే నేను భావిస్తాను. నేను ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకునేవాడిని. నేను ఆయన గురువు గారు, నేను శిష్యుని, దాని సందేహం లేదు. ఆయన అందరినీ మిత్రులుగానే భావించారు, శిష్యులను కూడా. ఎవరిని కటుగా ఏం మాట్లాడే వాళ్ళు కాదు ఆయన. అవునండి, చాలా డెమోక్రాటిక్ గా ఉండేవాళ్ళు. చాలా సంతోషం. ఆయన్ని తిట్టినా సరే ఆ తిట్టు కింద తీసుకునేవాళ్ళు. బాగా గుర్తు చేశారు సార్. అంచేత అది ఒక విధంగా ఆ విధంగా మీరు అప్పటికి రైల్వేలో ఆఫీసర్గా ఉన్నారు కదా? రైల్వే సికింద్రాబాద్లో ఉద్యోగం, అప్సిగూడలో నివాసం, చేరా గారి దగ్గర కవిత్వం దిద్దించుకోవడం. అప్పుడే మీ కవితలకు మంచి ఆదిలోనే గొప్ప ప్రాచుర్యం వచ్చింది మీకు. ఆ కవిత వలసపోయిన మందహాసం కవిత ఒక్కటే తీసుకుంటే, నేను మా అమ్మాయి పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత సందర్భం అది, నా అనుభవాల్ని లేదంటే బాధల్ని అలా రాసుకున్నాను. అయితే అది ముందు శ్రీపతి గారికి వినిపించాను. నాకు అప్పట్లో ఎంత జ్ఞాపక శక్తి ఉండేదంటే, రాసింది ప్రతిదీ పొల్లుపోకుండా, మళ్ళీ పేపర్ చదవకుండా రాసింది గొప్ప ధారణా శక్తి అంటారు, చెప్పగలిగేవాడిని. మేము ఈవినింగ్ వాక్ వెళ్ళేవాళ్ళం, శ్రీపతి గారు నేను. ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడల్లా ఇలాగ ఏదో ఒకటి రాసిన కవిత ఆయనకి చదివి వినిపించేవాడిని. ఈ కవిత కూడా వినిపించాయి. శ్రీపతి గారు స్వయంగా గొప్ప కథకులు, మంచి సాహితీ ప్రియులు. అయితే ఆయన ఏమన్నారంటే, బాగుంది కానీ మీరు ప్రస్తుతానికి చించేసేయండి, అయ్యో అయ్యో, ఆ తర్వాత మళ్ళీ ఇంకో మారు ఆలోచించి రాస్తే. ఆయన పెర్ఫెక్షనిస్ట్. ఆయన ఆయన తప్పుపడ్డానికని కాదు, ఇంకా బాగా వస్తుంది అన్నది ఆయన అభిప్రాయం. అదే మీకు ఎడిటింగ్ ఎక్కువైపోయింది. సరే, అయినా సరే నేను రాసుకున్నది ఎందుకు చించేయడానికి కాదు కదా అని చెప్పి జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉన్నా. అదే అప్పుడు చేరా గారితో పరిచయం ఏర్పడింది. చేరా గారికి చూపిస్తే చేరా గారు ఏం చేశారంటే, అది చూసి ఆ రూమ్లోకి వెళ్ళారు. ఆయన రూమ్లోకి వెళ్ళి నాకు భయం వేసింది. వెళ్ళి వచ్చారు, పెన్ను, ఒక కవరు అది తీసుకొని వచ్చి దానికి వలసపోయిన మందహాసం అని పేరు పెట్టింది ఆయనే. చాలా సంతోషం. దానిలో ఉన్న పదాలే తీసుకొని వలసపోయిన మందహాసం అనేది పేరు పెట్టింది కూడా ఆయనే. గొప్ప శీర్షిక. ఆంధ్రప్రభకి పంపండి దీన్ని, దాని అడ్రస్ కూడా రాసి ఇచ్చారు. దీనికి ఇమీడియట్ గా సండే సప్లిమెంట్ పంపండి, ఇది కవిత, ఇది మంచి కవిత ఇది అని చెప్తే, నేను ఇంకా మామూలుగా లేని ఆకాశంలో విహరించాను ఆ ఒక్క క్షణం కూడా. సరే, అది పంపితే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 weeks లో వేసేసారు. దానికి వేసిన బొమ్మ కూడా వాళ్ళే వేసింది. చాలా సంతోషం. సరే, దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ వాటిని బట్టి ఇలా అయితే కవిత్వం రాయొచ్చు అనమాట అని చెప్పి, అది నాకు పునాది. అంచేత నా అనుభవాలు ఏమొచ్చినా సరే, ఎలాంటివైనా సరే, దాన్ని ఇలా రాసే ప్రయత్నంలో చాన్నాళ్ళు నేను చేశాను. అది మీరు మంచి కవితను వచన కవితగా రాయడం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక ప్రక్రియ భేదంగా చూస్తే కూడా, అంటే ఇప్పుడు రాజ్యం చేస్తున్నది వచన కవితే, మంచి వచనం రాస్తారనేది, అంటే కవితా వచనం రాస్తారనేది కూడా మీకు మంచి, అంటే ఇప్పుడు అంటారు కదా భావచిత్రాలు, వాటిని వేయడం అనేది, ఆ ఇమేజరీ, అవి బాగా పట్టుకున్నారనేది ఒకటిను. చాలా తాజాగా, ఫ్రెష్గా, కొత్తగా, అంటే గతంలో ఎవరో వేసిన వాటికి అనుకరణ మాత్రంగా కాకుండా మీవైనటువంటి వేస్తారు. అంటే గొప్ప ఒక తాజాదనం, ఒక ఫ్రెష్నెస్తో మొదలుపెట్టి మీ దగ్గర చాలామంది సంతోషించిన, ఆనందించిన అంశాలు చాలా ఉన్నాయి మీ కవిత్వంలో. అప్పుడే ఈ పరాయీకరణ అనండి, ఇప్పుడు వలస అనేది ఒకటే కాదు కదా, తర్వాత వాళ్ళకి వాళ్ళు కాకుండా పోవడం, లేకపోతే ఆత్మీయులు దూరంగా ఉండడం, ఇవన్నీ ఒక సామాన్య లక్షణాలుగా ఉన్న పరిస్థితి. వాళ్ళందరినీ కదిలించిన, వాళ్ళందరికీ అపీలింగ్గా అనిపించిన కవిత్వంగా మంచి పేరు వచ్చింది. అలాగే మీ జీవితంలో కూడా వలస అనేది ఒక కొన్ని తరాలుగా ఉన్నట్టుగా తోస్తుంది. అంటే మీ తాతలు, తండ్రుల కాలం నుంచి, అంటే మీరు పుట్టి పెరిగిన మీ పూర్వీకుల ప్రాంతం నుంచి ఉద్యోగం కోసం, బతుకు తెరువు కోసం దేశాలు దాటి వెళ్ళిన పరిస్థితి, రాష్ట్రాలు దాటి వెళ్ళిన పరిస్థితి, మీరు అసలు చాలా కాలం తెలుగు వాళ్ళు కాకుండా జీవించిన పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. కొంచెం మీ నేపథ్యం వివరిస్తారా, మీ వలస నేపథ్యం? నేను పుట్టింది, పెరిగింది పశ్చిమ బెంగాల్లో. మా నాన్నగారు పుట్టింది మాత్రం సౌత్ ఆఫ్రికాలో, పెరిగింది మళ్ళీ ఇక్కడే. మా తాతయ్య గారు, నాయనమ్మ వాళ్ళ పెళ్లి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో ఖండాంతర కుటుంబం. ఆ వలస అక్కడి నుండి మొదలైంది. అంచేత వలస, అంటే మీ పూర్వీకులు దేవురు సార్, స్వస్థలం తెలుగు సమాజంలో, తెలుగు అక్కడ అనకాపల్లి దగ్గర వెంకుపాలెం అనే ఒక ఊరుంది, గ్రామం.
తుమ్మపాల అని మన రావిశాస్త్రి గారి ఉన్న ఊరు అది ఒకప్పుడు. అవునవును, వాళ్ళ ఊరే. రావిశాస్త్రి గారి ఊరు, పతంజలి గారు అత్తవారి ఊరు తుమ్మపాల వెనకని వెంకపాలెం. అవునండి, అవును. శారదా నది దాటి వెళ్ళాలి. అవును, ఆ ఊరు నుండి వెళ్ళారు. అంచేత నా రక్తంలోనే వలస ఉంది. అదే అందుకే అంటున్నాను, వలస రక్తంలోనే వలస ఉంది కాబట్టి ఎక్కడి సౌత్ ఆఫ్రికా, ఎక్కడి ఖరగ్పూరు, వలసకి సంబంధించిన ఏమైనా సరే నన్ను కదిలిస్తే నేను వాళ్ళలో ఒకటిగా భావించుకోవడానికి. ఇప్పుడు మీకు వెంకుపాలెంతో సంబంధాలు, బంధుత్వాలు? ఒక మారు ఇప్పుడు మా తాతయ్య తీసుకెళ్ళాడు అక్కడ. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఒక పాడుపడ్డ మట్టింటిని చూపించి, ఇది మనది, ఇదేరా మన ఇల్లు ఒకప్పుడు అని చెప్పాడు. ఓ వండర్ఫుల్. మీరు చూశారు మీ ఇల్లు, మీ తాతల స్వస్థలం? అంటే నాకు ఇప్పుడు ఎందుకు కాదని కనీసం క్వశ్చన్ వేయలేదు. అదే అండి. లేదంటే ఏంటి ఇప్పుడు మరి ఇప్పుడు ఎవరు ఉంటున్నారన్న క్వశ్చన్ కూడా అడగలేదు. ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఫీల్ అయ్యారా మీరు అది చూసినప్పుడు? అప్పుడు ఏదో మామూలుగా ఈ ఇంట్లో ఉన్నాంరా, ఇంట్లో ఉన్నామంటే ఇప్పుడు ఎట్లా ఫీల్ అలాగా తీసుకున్నానే తప్ప. అదే మీకు 3 తరాల ముందు కదా. సరే, నేను ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అప్పుడు తాతయ్యని అడిగితే చెప్పేవాడు కదా. దాని వెనక్కి అదంతా తెలుసుకోవడానికి. అంటే మీ డిస్టెంట్ కజిన్స్ ఎవరైనా అక్కడ ఉన్నారా అనేది? ఉన్న వాళ్ళంతా అటు వెళ్ళి ఆ తర్వాత రాకుండా పోయిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు లేకుండా ఉన్న వాళ్ళు, ఆఫ్రికా వెళ్ళిన వాళ్ళు, అప్పుడు వాళ్ళ మూలంగా నాకు తెలుస్తున్నవి. ఇదంతా బ్రిటిషర్స్ టైంలో అక్కడి నుంచి జరిగిన ఈ ప్లాంటేషన్ శ్రామికులుగా తీసుకెళ్లబడిన ఊళ్ళు అవన్నీ. అదే అంచేత నేను ఏమైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నుండి నాకు తెలుస్తున్నది ఏమీ లేదు. అదే అండి, అవును. నాకు నేనుగా తవ్వుకొని తెలుసుకొని ఏమైనా ప్రయత్నాలు చేయాలంటే బంధుత్వాలు అవి ఉన్నారు. అంటే మా తాతయ్య గారి తాలూకా ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు. అంచేత వాళ్ళ పూర్వీకుల సంగతి వాళ్ళకి తెలియదు. అదే అండి, వాళ్ళు పట్టించుకోవడం కూడా లేదు దాని. సో ఖరగ్పూర్ మీ నాన్నగారు వచ్చారు ఆఫ్రికా నుంచి? మా నాన్నగారు కాదు, యాక్చువల్లీ మా నాయనమ్మ వాళ్ళ కుటుంబం చాలా పెద్దది. వాళ్ళ అన్నదమ్ములు అక్కడ రైల్వేలో స్థిరపడ్డారు. వాళ్ళు కూడా అక్కడ నుండి వచ్చిన వాళ్ళే. వాళ్ళ మూలంగా మా నాన్నగారు అక్కడికి వచ్చారు. వచ్చి అక్కడే ఏదో రైల్వేలో మళ్ళీ ఉద్యోగం చేస్తూ గడిపారు. అంచేత ఆయనకి చదువు అది దేశాలు తిరిగినా, రాష్ట్రాలు తిరిగినా ఇంట్లో మాట్లాడుకునేది తెలుగు భాష కనుక అది కొనసాగింది. తెలుగు భాష, తెలుగు కుటుంబం అవన్నీ కొనసాగాయి. ఆ విధంగా తాత తండ్రులకి పెద్దగా చదువు లేకపోయినప్పటికీ మీ దశకు వచ్చేసరికి కొంచెం చదువుల్లో పడడం అనేది. మీరు 1944 ఖరగ్పూర్లో పుట్టారు. సో అక్కడ విద్యాభ్యాసం ఎలా? తెలుగు వాళ్ళకి విడిగా బడి ఉండేదా? బెంగాలీ పిల్లలతో కలిసి చదువుకునే వాళ్ళ ఎలా ఉండేది? లేదు, ఎలా అని కాదు, కానీ అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. రైల్వేలో పనిచేసే వాళ్ళు అంచేత వాళ్ళు అక్కడ ఏదో ఒక స్కూల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి వాటికి ప్రయత్నాలు చేశారు చాలా మంది. ఆ విధంగా చాలా పెద్ద స్కూల్, ఆంధ్ర హై స్కూల్ అని ఖరగ్పూర్లో హై స్కూల్ కట్టారు. మేము ఉండే దగ్గరలోనే ఆ స్కూల్ ఉండేది. మా నాన్నగారు వాళ్ళంతా శ్రమదానం అది చేసేవాళ్ళు. ఆదివారాలు వస్తే శ్రమదానాలు చేసి వాళ్ళే కట్టిన గదులు తెలుసు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారితో వెళ్ళి ఇటుకలు అందించడం ఇలాంటి పనులు కూడా ఏ గదికి నేను కిటికీల మీ పాఠశాలలకు మీరే రాళ్ళెత్తున కూలీలు అయ్యారు. ఇటుకలు అందించాను నాకు గుర్తు. అదే అండి, చాలా సంతోషం. స్కూల్కి వెళ్తే నాకు తెలుస్తుంది అనమాట, ఈ గదికి నేను కూడా కాస్త చేశాను కదా అని అనిపిస్తుంది. ఒక రకంగా మీ పాఠశాల నిర్మాతలు మీరు. నిర్మాతలు అన్నా కదా, ఒక చిన్న పాత్ర. డెఫినెట్లీ సంతోషం కదా. మా నాన్నగారు వాళ్ళు శ్రమదానాలు చేసి, మా నాన్నగారు లాంటి వాళ్ళు ఎంతో మంది అదే వాళ్ళ పిల్లల కోసం, భవిష్యత్ తరాల కోసం వాళ్ళు చేసుకున్న వ్యవస్థల నిర్మాణం, ఇన్స్టిట్యూషన్స్. స్కూల్స్ ఖరగ్పూర్లో కనీసం 4-5 ఉన్నాయి తెలుగు వాళ్ళ కోసమని. అంచేత తెలుగు అక్కడ నిలబడింది ఆ విధంగా. అవును. సో బెంగాలీ వాళ్ళు ఉన్న బెంగాలీ స్కూల్స్లో వేయలేదు వాళ్ళ పిల్లల్ని ఎవరిని కూడా. రైల్వే స్కూల్స్ వాటిల్లో వెళ్ళిన వాళ్ళకి కాస్త హిందీ ప్రాబల్యం ఉంది వాళ్ళ మీద. తెలుగు అదే ప్రాంతం ప్రభావం వల్ల మీకు బెంగాలీ, హిందీ వినపడుతూ ఉంటాయి. ఇంట్లో బంధువులతో మొత్తం తెలుగు మాట్లాడుకోవడం ఉంటుంది. ఆ విధంగా మీరు బహుభాషా ప్రాంతంలో పెరిగారు. మీకు తర్వాత హై స్కూల్ దశలోనో కాలేజీ దశలోనో బెంగాలీ కూడా తప్పకుండా నేర్చుకోవాల్సి వచ్చింది కదా, ఎందుకంటే వాళ్ళంతా మిత్రులంతా వాళ్ళే కదా, క్లాస్లో చదువుకునే వాళ్ళంతా వాళ్ళే. కాకపోతే వాళ్ళ దగ్గర బెంగాలీ వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే వాళ్ళ భాషలో
మీరు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఉబ్బి అయిపోతారు అనమాట. అంటే ఒక నాన్ బెంగాలీలో మాట్లాడుతున్నాడంటే తప్పులు పట్టరు. నువ్వు అది సరిగ్గా అలా కాదు ఇలా కాదు వేళాకాలం గొప్ప సుగుణం అది. విక్రించడాలు అవన్నీ ఏవి లేవు. ఎంతో కొంత దూరం వచ్చాడని సంతోషిస్తారు. దాంతో నేర్చుకునే వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలి, ప్రోత్సాహంగా ఉంటుంది కదా. అంచేత వాళ్ళ యాక్సెంట్ తో సహా పట్టుకోగలుస్తారు మన అక్కడ వాళ్ళు. సో అక్కడ ఉండే వాళ్ళు చాలా మంది బెంగాలీ మాట్లాడతారు, ఆ బెంగాలీ వాళ్ళలాగా మాట్లాడతారు. బెంగాలీ వాళ్ళకున్న సాహిత్య ప్రియత్వం కూడా మీకు ఏమన్నా మీ మీద ప్రభావం చూపింది అనుకోవచ్చా? ఠాగూర్ దగ్గర నుంచి కొన్ని, ఇప్పుడు బౌల్ కవిత ఉంది కదా, ఆ బౌల్ పోయిటరీ రేడియోలో వినేవాళ్ళు. అలాగే వాళ్ళ దగ్గర ఇంకొక మంచి స్కూళ్ళలో, కాలేజీలో, లేదంటే వాళ్ళ కార్యక్రమాల్లో, ఏమైనా ఫంక్షన్స్లో ఆవృత్తి అనే ఒకటి ఏంటంటే, వాళ్ళు ఒక పద్యం ఉందనుకోండి, లేదా ఒక కవిత ఉంది, పిల్లలతో చదివిస్తారు. వాళ్ళు ఎంత బాగా చదివిస్తారంటే అది, దానిలో కాంపిటీషన్స్ ఉంటాయి. చదవడంలోనూ వాటిలోనూ కాంపిటీషన్స్ ఉంటాయి. ఆవృత్తిలో కవిత చదవడం కానీ, వ్యాసం చదవడం కానీ, కథ చదవడం కానీ, వాటికి ప్రైజెస్ ఉంటాయి. చక్కగా చదవడానికి ప్రోత్సహిస్తారు పిల్లల దగ్గర నుండి. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, వీధిలో పిల్లలు, వాళ్ళందరికీ చిన్నప్పటి నుండి ఆవృత్తి ఒక కాంపిటీషన్ కింద తయారవుతుంది. అలాగే పిల్లలకి రవీంద్ర సంగీత్ లాంటి అవి అలాగ వస్తూనే ఉంటాయి. ఎందుకు మీరు కలకట్టా వెళ్ళి స్టేషనే ఉంది కదా, రవీంద్ర సదన్ అనే ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో వెళ్తే మీకు రవీంద్ర సంగీత్ వినిపిస్తుంది. రవీంద్రుడి తాలూకు ఫోటోలు, తర్వాత ఆయన వేసిన పెయింటింగ్స్ అవన్నీ కనిపిస్తాయి. సో సాహిత్య సంగీత స్పర్శ అయితే ఉంది కలకత్తా అంతా. ఆ రైల్వేలో అక్కడికి వెళ్తే చాలు, మీరు రవీంద్రుడి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. అంత బాగా ఆ స్టేషన్. మీరు ఎప్పుడైనా శాంతినికేతన్ విజిట్ చేశారా మీ వ్యక్తిగతమైన ఆసక్తితో? అలానే కాదు, చూడడానికనే వెళ్ళాను తప్ప అక్కడ నేనేం చేసుకున్నది చదవడానికనే, చూడాలి ఒక విశ్వకవి గారి ఆస్థానం అంతే తప్ప నేను అక్కడ చదువుకోలేదు. కానీ చదువుకుంటే మాత్రం అదొక గొప్ప. మీరు ఇన్ని అనువాదాలు చేశారు కదా, ప్రపంచ కవిత్వం అంతాను, చాలా వాల్యూమ్స్ వర్క్ అంటారు, అంత పెద్ద పెద్దవి చేశారు. మీకు ఎప్పుడైనా గీతాంజలి చేయాలని అనిపించింది డైరెక్ట్ గా బెంగాలీ నుంచి? దానిలో గీతాంజలి నేను చేయలేదు, కానీ చలం గారు చేస్తున్నప్పుడు గీతాంజలి అనువాదం, ఆయనకి ఒక శిష్యుడు ఉండేవాడు, మాకు రిలేటివ్ అవుతాడు ఆయన, చందర్ అని, చందర్ గారు. అతను అక్కడికి వెళ్ళి వస్తుండేవాడు. అతను ఆయనకేమో ఇది పలానా బెంగాలీ స్టేంజా, నాకు అర్థం కావట్లేదు, మీరు ఎవరినైనా అడిగి నాకు సరైన ఇది. బెంగాలీ చూసి చేశారా? ఇంగ్లీష్ నుంచి కదా? ఇంగ్లీష్ నుండి చేశారు, కానీ దాన్ని బెంగాలీ ఇది తీసుకునే వాళ్ళు కూడా చూసేవారు, పంపేవారు. పంపితే నేను ఆయన కలిసి బెంగాలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకొని మాకు అర్థమైన విధంగా మేము ఆయనకి రాసేవాళ్ళం. చాలా సంతోషం. చలంగారి గీతాంజలి అనువాదంలో మీ కృషి ఉంది కొంత. చేసింది ఏం లేదు, నేను ఒక స్టేట్కి వెళ్ళి గొప్ప సాహిత్య సందర్భం కదా, తప్పకుండా. అంచేత ఆయన చేసిన తర్వాత దాన్ని ఇంకోళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం అది చాలా, ఆ మాట నేను ఒప్పుకుంటాను. చలంగారు చేశాక మళ్ళీ చేస్తే చాలా గొప్ప అనువాదం. అది ఒక సాధనగా ఏంటంటే అందరూ చేస్తారనేది, చాలా మంది 20 అనువాదాల వరకు చేయకుండా ఉండలేకపోవడం వల్ల చేయటం. అది మన దగ్గర అండి బెంగాలీ నుంచి ప్రత్యక్షంగా చేయగలిగిన వాళ్ళు చాలా తగ్గిపోతున్న కాలంలో మీరు బెంగాలీ బాగా వచ్చి తెలుగు బాగా రాయగలిగిన వారు కనుక ఆ మాట వచ్చింది. అంటే ఈ పూర్వం ఉండేవాళ్ళు మనం, అంటే ఈ తెలుగు వాళ్ళ ఉన్నత విద్యాభ్యాసం కలకత్తా కూడా అయినప్పుడు చాలా మందికి బెంగాలీ వచ్చేది. వాళ్ళంతా బెజవాడ గోపాల్ రెడ్డి గారి వరకు వీళ్ళంతా చేశారు. అక్కడ కలకత్తాలో చదువుకోవడం అనేది అప్పుడు ఆల్మోస్ట్ అదేమి బ్రిటిష్ ఎడ్యుకేషన్ కంటే తక్కువ కానీ ఒక గొప్ప హోదా ఉండేది అనుకోండి. అలాగే కొంతమంది కొంచెం కలిగిన కుటుంబాల నుంచి శాంతినికేతన్కి వెళ్ళిపోయి అక్కడే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న తెలుగు కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. ఆ నేపథ్యంలో అడగడం. కానీ ఇప్పుడు నేను అక్కడ ఎలాగో అక్కడ నుండి వచ్చిన వాడిని కాబట్టి ఆ భాష పట్ల నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది కాబట్టి నాది ఒక విధంగా సెకండ్ లాంగ్వేజ్ లాంటిది బెంగాలీ. అలాగే మీరు సాగర్లో చదువుకున్నందుకు హిందీ వస్తుంది. అందుకని నేను బెంగాలీ సాహిత్యం పరిచయం మాత్రం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను నా అనువాదాల్లో ఎక్కువ భాగం. అవునండి, రవీంద్రుడి తాలూకా ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలు తడవడానికి ప్రయత్నం చేశాను. ఇటీవల కాలంలో ఒక నవల బెంగాలీ నుండి నవల ఒకటి అనువాదం చేశాను, అది సాహిత్య అకాడమీ కోసం. అదేమో నాహన్యతే అని దాని పేరు. దాని వెనుక నేపథ్యం ఏంటంటే ఆమె
రవీంద్రనాథ్ ఠాగూర్కి చాలా దగ్గర. ఆమె మొదటి కవిత పుస్తకానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ముందు మాట రాశారు. ఓకే. పైగా ఆయన ఇంకా చివరి రోజుల్లో ఆమె దగ్గర వెళ్ళి ఉన్నారు కొన్నాళ్ళు. ఆమె చూసుకుంది ఆయన్ని. వాళ్ళ ఇంటిలో ఆయన అంటే మైత్రేయదేవి వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రొఫెసరు. సో ఆయన దగ్గర రీసెర్చ్ చేయడం కోసమే రొమానియా నుండి ఒక ఆయన వచ్చాడు అబ్బాయి. ఆ అబ్బాయి మీద అతనికి చాలా ప్రేమ, చాలా తెలివైనవాడు, మంచి రీసెర్చ్ చేస్తున్నాడు. అందుకని అతను బయట ఎక్కడో ఉంటే అతన్ని ఇంట్లోకి తెచ్చుకొని ఉంచుకుంటాడు. కొన్నాళ్ళకి ఈ అమ్మాయికి అతనికి దగ్గరతనం ఏర్పడుతుంది. ఆ దగ్గరతనం ఆయనకి ఇంకోలా తెలుస్తుంది ఆ తర్వాత. అంచేత అతన్ని వెళ్ళగొడతాడు. ఆ వెళ్ళగొట్టడం కూడా చాలా దారుణంగా వెళ్ళగొడతాడు. అందుకని అతను కొన్నాళ్ళు హిమాలయాల్లో పోయి కొన్నాళ్ళు గడిపి చేసి ఆయన హిందూ అయిపోదామనే ఉద్దేశంతో ఉన్నవాడు. రొమేనియా మళ్ళీ వెనక్కి రొమేనియా వెళ్ళిపోయి ఈమె పేరు మీద ఒక నవల రాస్తాడు, మైత్రేయి అని పేరు మీద. అది రొమేనియాలో వాళ్ళ గవర్నమెంట్ పెట్టిన నావెల్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వస్తుంది. అంచేత అది కాలేజెస్ వాటిలో నాన్ డీటెయిల్ అది. ఆమె పేరు తెలియని వాళ్ళు, ఆ పుస్తకం చదవని వాళ్ళు రొమేనియాలో ఉండరు. అంత పాపులర్ అవుతుంది ఆ నవల. కానీ ఈమెకి అతను వెళ్ళిపోయాక చాలా ఇబ్బంది పడుతుంది. మొత్తం మీద ఈమె కూడా ఏదో పెళ్ళి జరుగుతుంది. 40 సంవత్సరాల తర్వాత ఆయన పుస్తకం రాశాడని ఈమెకు తెలుస్తుంది. దానిలో ఉండే కంటెంట్ ఆమెకి నచ్చదు. అది నిజం కాదు, ఆయన ఎందుకు ఇట్లా రాశాడని చెప్పి మదన పడుతుంది. అతని దగ్గరికి వెళ్తుంది. అమెరికాలో అతను జాబ్ చేసుకుంటుంటాడు ప్రొఫెసర్గా. అక్కడికి వెళ్ళి అతన్ని నిలదీస్తుంది. ఆఖరికి నువ్వు చేసిందైతే కరెక్ట్ కాదు, వాళ్ళిద్దరూ కొన్ని సమావేశాల తర్వాత నిర్ణయించుకున్నది ఏంటంటే దీని ఇంగ్లీష్ వెర్షన్ ఏదైతే వస్తుందో నేను దీని మీద తప్పకుండా నవల రాస్తాను, నా వెర్షన్లో రాస్తాను. దాని ఇంగ్లీష్ వెర్షన్ మనం చనిపోయిన తర్వాతే అది రిలీజ్ అవ్వాలి అని ఒక ఒప్పందం చేసుకుని వస్తుంది. దానికి జవాబుగా ఈమె నాణ్యత రాస్తుంది. ఈమె వెర్షన్ అది. దాని అనువాదం కూడా ఇంగ్లీష్ ఆమెనే చేసుకుంది, ఇట్ డస్ నాట్ డై అని. సో ఈ రెండు అక్కడ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. తర్వాత ఆ బెంగాలీ నవల్ని నేను తెలుగులోకి అనువాదం చేశాను. బాగుంది. రచయితలే క్యారెక్టర్సే మళ్ళీ చాలా సంచలనాత్మకమైనటువంటి సంఘటనలు చుట్టూ. అయితే దానిలో కూడా నాకు స్టేక్ ఉంది. ఓకే, చెప్పండి. ఎట్లా స్టేక్ ఉందంటే మా మనవరాలు రొమానియాని పెళ్లి చేసుకుంది. ఓ వండర్ఫుల్. మీకు రొమానియా బంధుత్వం ఉంది. సో అతను నాకు ఇచ్చాడు ఆ పుస్తకాన్ని, ఆయన రాసిన పుస్తకాన్ని, రొమానియన్ రాసిన పుస్తకం, హిస్ వర్షన్ ఆఫ్ దేర్ స్టోరీ. దాని మూలంగా తెలిసింది ఈమె సంగతి కూడా. తద్వారా మీరు ఈవిడ రాసిన పుస్తకం అప్పటికే ఎప్పుడో పూర్వమే అకాడమీ అవార్డు పొంది ఉంటుంది మీరు. అవును, అందుకని అది కూడా నాకు దానిలో ఒక స్టేక్ ఉంది కాబట్టి తప్పకుండా ఇదేదో చెయ్యాలి అనే ఉద్దేశంతో అడిగితే సాహిత్య అకాడమీ వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకని నేను రాసి కంప్లీట్ చేసి సబ్మిట్ చేశాను. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ విధంగా మీరు ఠాగూర్ కూడా బంధువు అయిపోయారు మీరు క్రమంలో. అలా అని కాదు కానీ ఎలాగో ఒక మనవరాలు మీ మనవరాలు యాంగిల్ కూడా ఉంది కాబట్టి దానిలో. అంచేత ఆయన రొమానియన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీ అన్నిట్లోనూ వాళ్ళు వలస ఉంటుంది, అంతర్గతంగా వలస ఉంటుంది. అది బెంగాల్ ఉంటుంది, అమెరికా ఉంటుంది, రొమానియా ఉంటుంది. సో అలాగా అంచేత నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అది నాకు సంబంధించింది కాదు, అది ఎవరికైనా సంబంధించినదిగా, అంటే ఒక ఒక సార్వత్రికత, ఒక విశ్వజనీయత చేయడానికి ప్రయత్నం మాత్రం యూనివర్సలైజేషన్ గా చేస్తాను. ఎందుకంటే అది నాది కాదు, అది బయటకు వెళ్ళాక వాళ్ళు కూడా దానిలో చూసుకోగలగాలి. అదే అసలు సాహిత్య ప్రయోజనమే అది కదా. ఇప్పుడు లేకపోతే బెంగాలీని మనం తెలుగులోకి ఎందుకు తెచ్చుకోవాలి, లేకపోతే అన్ని దేశాలవి మీరు తెలుగులోకి ఎందుకు తేవాలి, ఇవన్నీ. ఇప్పుడు అదే గాలి, అదే కాంతి, అదే ఆకాశం, ఈ క్రమం అంతా మీరు చెప్పకనే చెప్తున్నారు. విశ్వ సాహిత్యం అంతా ఒకటి. ఎక్కడున్నా కూడా మనుషులంతా వాళ్ళ భావాలు, లేకపోతే వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ కష్టాలు, వీటన్నిటి మధ్య ఒకటే అనే
ఒక ప్రాతిపదిక ఉంది అని కదా, అందుకని ఆ విషయం మీరు నా కవితలు చదివితే దానిలో ఏ కవిత కూడా నాదే పర్సనల్ అని అనిపించదు. కానీ మీకు తెలుస్తుంది ఇది పర్సనల్ ఆయనగా దొరికిన ఒక సంఘటన అని విశ్వజనీయం చేస్తున్నాడు అన్నది. నేను మనం చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా కవిత్వంలో, అది కొద్ది కష్టమైన పనే, కానీ అది కావాలని మాత్రం నేను ఇంటెన్షనల్ గా చేస్తాను. అదే ప్రయోజనం, అదే మీ సాహిత్య ప్రయోజనం అని భావించవచ్చా? ఒక ఆత్మానుభవాన్ని అందరి అనుభవంగా మలచడం మాత్రం తప్పకుండా కావాలని చేస్తున్న పని అది. ఆ తర్వాత రాసింది ఏదైనా దానిలో క్లిష్టత లేకుండా చూసుకునే ఒక ప్రక్రియ కూడా నేను ముందు నుండి అలవాటు చేసుకున్నాను. దానికి చేరా గారు ఒక బాట నాకు వేస్తే నాకుండే ఒక ఇబ్బందికరమైన ఏంటంటే నా దగ్గర తెలుగు భాష మీద ఏం పెద్ద పట్టు లేదు. అంటే నేను పండితుడిని కాదు తెలుగు భాష, అదే మిమ్మల్ని సేవ్ చేసిందని భావించవచ్చు. అంచేత నాకుండే లిమిటెడ్ వొకాబులరీ ఏదైతే పట్టు అంటే పట్టు తప్పకుండా ఉంది. అంటే వాడుక భాష మీరు చాలా చదివారు తెలుగు సాహిత్యం. విద్యార్థి దశ నుంచి మీరు చలాన్ని చదివారు, గోపిచంద్రుని చదివారు, చాలా చదివారు కదా. తక్కువ పదజాలంలో నాకు తెలిసిన నా దగ్గర ఉన్న పదజాలంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది దాని మూలంగా ఒక విధమైన సింప్లిసిటీ వస్తుందేమో నాకు తెలియదు. సో దానిలో అయితే అంచేత మీకు క్లిష్టత ఉండదు దానిలో. సో అదేను ఇంకొక పని నేను చేసేది ఏంటంటే ఒక తాత్వికత, బహుశా నా వయస్సు మూలంగా కావచ్చు అది, లేదంటే నేను తిరిగిన ప్రదేశాలు, లేదంటే నా చుట్టూ ఉండే మనుషుల మూలంగా కావచ్చు. ఒక తాత్వికత అయితే ఎక్కడో దగ్గర ధ్వనిస్తుంది, అది లేకుండా ఉండదు. అది మాత్రం కావాలని నేను చేయను, కానీ అది వచ్చి పడుతుంది. ఏ పోయం తీసుకున్నా, ఈవెన్ వలసపైన మందహాసంలో కూడా ఒక తాత్వికత ఉంది కదా. అదే అవునవును, అలాగా అన్ని కవితల్లోనూ అది కనిపిస్తుంది. అది కావాలని చేసింది మాత్రం కాదు, అది ఒక నేచురల్గా వచ్చిన ప్రాసెస్లో వస్తుంది. అది నేను కావాలని చేస్తున్న పనిలో పోయిటరీలో మాత్రం తప్పకుండా విశ్వజనీయం చేయటం ఒకటి, రెండవది ఏంటి క్లిష్టత లేకుండా చూసుకునే పని ఒకటి. ఈ రెండు మాత్రం అందరికీ అర్థం అవ్వాలి. క్లిష్టత లేకపోవడం అంటే కేవలం భాష విషయంలోనైనా, భావ వ్యక్తీకరణ విషయంలో, భావ వ్యక్తీకరణలో కూడా చేయాల్సిన అవసరం నాకు. అందుకనే నేను అంటే చాలా ఎగ్జాంపుల్స్ మీద ఆధారపడతాను. ఒకటి ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని ఒక దృశ్యమానం చేస్తాం అనుకోండి. మీకు నాకు తెలిసిన ఒక ఉపమానం, లేదంటే ఒక సంఘటన, ఒక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పామనుకోండి, అప్పుడు మీరు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. అవునవును. అది కాకుండా నా ఉపమానం ఒక్కడికే తెలిసింది ఒక ఉపమానం తీసుకున్నాను అనుకోండి, లేదంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అది తప్పకుండా నాకే ఎంత తత్మాలు. ఆధునిక కవిత్వంలో తరువాతి దశలో వచ్చిన కవిత్వం మీద ప్రధానంగా అస్పష్టత అనేది ఒకటి, ఈ యాంబిగ్యూటీ అనేది ఒక ఆరోపణ ఉంది. అంటే వాళ్ళు రాస్తారు కానీ కొన్ని తెలియవు అనేది పాఠకులకు. భాష అంటారా, ఓకే, భాష చాలా వరకు గ్రాంధిక దశ దాటిపోయి కవిత్వానికి కొంత ప్రత్యేకమైన పదజాలం అనేది అన్ని భాషల్లోనూ ఉంటుంది. ఈ పదాలు కవిత్వానికి బాగా నప్పుతాయి అనేవి వాటి ప్రయోగం చేయడం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే ఈ భావ వ్యక్తీకరణలో సారళ్యత కొంచెం కూడా దానికి మీరు ప్రాధాన్యత ఇస్తారు. చాలా ఎందుకంటే దానికి కారణం ఇంకోటి కూడా ఉంది. నేను చదివిన కవిత్వం ఏదైతే, ప్రపంచవ్యాప్తంగా చదివిన కవిత్వం ఏదైతే ఉందో, వాళ్ళు మనం పడుతున్నంత ఇబ్బందులు దానిలో కనిపించవు. హాయిగా ఏదో మనతో మాట్లాడుకుంటున్నట్టు, మనకేదో చెప్తున్నట్టు, చాలా అంటే చాలా సహజంగా అలవోకగా వస్తున్నట్టు ఉంటుంది. అది దానిలో ఎక్కడ కూడా డిక్షనరీ పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వస్తున్న మోడర్న్ పోయిటరీలో ఆ ట్రెండ్ చాలా ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళే అంతగా చేస్తున్నప్పుడు మనం చేస్తే వచ్చిన నష్టం ఏముంది? ఎందుకు దానికి లిస్ట్? ఇప్పటికే కవిత్వం మనకు అర్థం కాదని పాఠకులను కోల్పోయిన అది మిశ్రమం అనండి, ఏదైనా దాన్ని తొలగించవలసిన బాధ్యత కవుల మీద ఉంటుంది. దానికోసం కవులందరూ కాన్షియస్ గానే ప్రయత్నం చేయాలి. వాళ్ళ పాఠకుల దగ్గర తీసుకువెళ్ళాలి. అవును, వీలైనంత మీరు ఎలాగైతే దాన్ని ఒక వస్తువుని, ఒక ఆత్మానుభవాన్ని సార్వజనీనం చేస్తున్నారో, కవిత్వాన్ని కూడా సార్వజనీనం చేయాలి కదా. పాఠకులు అందరికీ చేరేలాగా, అందరూ అనుభవించేలాగా, అదే భావన పొందేలాగా, వాళ్ళకి రిలేట్ చేసుకునేలాగా కవిత్వం రాయడం అనేది, అట్లా ఒక కాన్షియస్ ఎఫర్ట్తో పనిచేయడం అనేది గొప్ప కృషి, గొప్ప సేవ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముకుందరామారావు గారు, ఈ వలస ప్రత్యేకాంశంగా మీరు రాసిన కవిత్వం ఏదైనా చదవగలరా?
అలాగేనండి. ఈ వలస మీద నేను వలస వేదన నా కవిత్వం అని చెప్పి దీని మీద ఒకసారి నేను మాట్లాడాను. దానిలో మా తాతయ్య సౌత్ ఆఫ్రికా నేపథ్యం మీద వలస వేదన మీద ఒక కవిత ఉంది, అది చదువుతా. తప్పకుండా. చెరువులో నీరులా ఉండక సమస్తం వదిలి సముద్రాలు దాటిపోవటం ఎందుకో, సాహసం ఆకలి తీరక ఆశ తీరక, ప్రవహించే నీటికి మార్గం ప్రాంతం ఏదీ తెలీదు, ముందు ఏముందో ఏమవుతుందో తెలీదు. నువ్వు కూడా అంతేనా తాతయ్య? మట్టిని నమ్మేవాడికి ఏ మట్టి అయినా ఒకటేనా? అవసరం అనుకుంటే భాష ఏమిటి, రంగు రుచి ఏవి అడ్డురావా? 100 సంవత్సరాలున్నా పరాయి ముద్ర పడ్డప్పుడే అనుమానితులం, తరిగిపోయే ఆస్తులు అవకాశాలకు కారణభూతులం, పాలులో నీరులా కలిసిపోతున్నా అదంతా కలుషితం, తిరుగు ప్రయాణం చేయాలన్నా కోడలి వచ్చే వరకు ఆగాల్సిందే కదా. ఈలోగా ఏ అడ్డంకి నీ మార్గాన్ని మళ్లిస్తుందో, అయినా ప్రవహించే నీరు ముందుకు పోలేనప్పుడు అక్కడే అలా ఇంకిపోవడం ఆరిపోవటంలోనే ఆనందం ఉందేమో. అవునా తాతయ్య? గొప్పగా ప్రశ్నించారు. అంటే వలసలు ఆ రోజుల్లో నేను అనుకోవడం ఇక్కడ జరుగుబాటు లేని పరిస్థితులు ఇవన్నీ ఉండుంటాయి. అయితే మీ ఆవేదన చాలా చక్కగా ఆవిష్కరించారు. అలాగే మీ తొలినాటి కవితల్లో ఏదైనా బాగా మీకు గుర్తున్న 2 పంక్తులు ఏదైనా చెప్ప. వలసపోయిన మందహాసం తర్వాత అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ ఆమె అలాంటి సిచ్యుయేషన్స్ అందరి జీవితాల్లోనూ ఉంటాయి, అన్ని కుటుంబాల్లోనూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్ని తీసుకుని రాసిన ఒక కవిత, చిన్న కవిత. చీలిన ప్రపంచాల మధ్య, ప్రపంచాలు ఇప్పుడు చీలిపోయి ఆమెదొక ప్రపంచం అయింది, ఈమెదొక ప్రపంచం అయింది, తల్లిదొకటి కూతురుదొకటి. చీలిన ప్రపంచాల మధ్య అర్ధాంగి కాకముందు ఆ అమ్మాయి ఒకే ఒక్క ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం. ఇప్పుడు ఆమె 2 ప్రపంచాల మధ్య లోలకం. 2 ప్రపంచాల మధ్య లోలకం. ఈవల ఆవల 2 అడుగులు వేసి ఇరువైపులా దాహం తీర్చే నిరంతర చైతన్య ప్రవాహం. తన తల్లికిప్పుడు 3 ప్రపంచాలు. రాను రాను దూరమయ్యే రక్తాణువుల కోసం ఎన్నెన్ని ప్రపంచాల మధ్య ఊగిసలాడుతుందో. బాగుంది. కారణభూతుడైన తండ్రి ఉన్నాడు, పగిలిన అద్దం మొక్కలన్నింటిలో ప్రతిబింబాలను చూసుకుంటూ. అద్భుతం, బాగుంది, చాలా. అదే సార్వత్రికత అనేది మీ కవిత్వానికి ఒక అండర్లైన్. బాగుంది. ఇప్పుడు ఈ మధ్య మీరు ప్రచురించిన కవిత్వం నుంచి అంటే చాలా లేటెస్ట్ ఒక పోయం ఏమన్నా చెప్తారా? దాని శీర్షిక అదే. అవును, సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు, సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు. ఆకాశం అదే, అలలు వస్తుంటాయి పోతుంటాయి. సముద్రము అదే. సముద్రం నువ్వైతే నీలో మునిగి ఈదాలనుకునే చేపను నేను. అన్ని వైపులా కాపలా కాసే ఆకాశానివి నువ్వైతే నీ నుండి పారిపోలేని అశక్తుని నేను. అన్నింటికీ ఆలవాలమైన భూమివి నువ్వైతే నీలోనే కలిసిపోయే ప్రాణిని నేను. అన్నిటికీ ఆలవాలమైన భూమివి నువ్వైతే నీలోనే కలిసిపోయే ప్రాణిని నేను. కనిపించని గాలివి నువ్వైతే నిన్నే శ్వాసతో నింపుకుంటున్న శరీరాన్ని నేను. చాలా బాగుంది. చీకటిని పారద్రోలే కాంతివి నువ్వైతే నీ వెలుగుతో చూడగలుగుతున్న కళ్ళని నేను. బాగుంది. అవును, నువ్వు ఎవరైనా నేను ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అదే అదే అదే. చాలా బాగుంది. ఇది చాలా యూనివర్సల్ పోయం అనుకోండి. చాలా బాగా డెవలప్ చేశారంటే మీరు ఎత్తుకున్న దగ్గర నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. మొత్తం సమస్త పంచభూతాల సారం ప్రతి మనిషిలోనూ ఉంటుంది, లేదా ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ అనేది కూడా బాగా చెప్పారు. సంతోషం. ఇంకా మీ అనువాదాల అనుభవాలు అంటే మీరు చాలా దూరం వెళ్ళారు.
ఒక పక్కన చర్యా పదాలకు వచ్చారు. ఈ బౌద్ధం ఎందుకు ఆకర్షించింది? ఇట్లా అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ పీసెస్ మీరు ఎందుకు టచ్ చేశారు? ఎవరైనా ప్రోత్సాహమా, అసైన్మెంట్సా? లేదు. నేను అనువాదాలకి నేను భారతీయ భాషల కవిత్వం చదువుతున్నప్పుడు బెంగాలీ దగ్గరికి వచ్చిన, అస్సామీ దగ్గరికి వచ్చిన, మైథిలీ దగ్గరికి వచ్చిన, ఒరియా దగ్గరికి వచ్చిన అందరూ వాళ్ళ ప్రథమ కావ్యం చర్యా పదాలని చెప్పుకున్నారు. అక్కడ మీరు ఆకర్షితులయ్యారు. ఏంటి చర్యా పదాల పేరుతో వాళ్ళు వేరువేరుగా ఇలా రాసుకున్నారా, లేదంటే ఒకే కావ్యాన్ని వీళ్ళందరూ ఓన్ చేసుకుంటున్నారా ఇన్ని భాషల వాళ్ళు అన్నది నాకు తొలిచేది బాగా. అయితే దాన్ని వేరుగా చాలా డీప్గా స్టడీ చేయాల్సిన అవసరం ఇది, మామూలుగా తెలిసేది కాదన్నది నాకు అర్థమైంది. అందుకని నేను దానికి సంబంధించి ఎన్నెన్ని గ్రంథాలు చదివాను నేను. తెలుస్తుంది. మీరు అందులో మీరు ఫుట్ నోట్స్ ఇచ్చారు, రిఫరెన్స్లు ఇచ్చారు. అవును, చాలా చదివాను నేను. పైగా వాళ్ళతో మాట్లాడాను, బెంగాలీ వాళ్ళతో, ఒరియా వాళ్ళతో, అస్సామీ వాళ్ళతో. అందులో ఆ భాష కూడా ఇప్పటి బెంగాలీ ఇప్పటి అస్సామీ కాదు కదా. అప్పట్లో ఒక అపభ్రంశంలా ఉండేది. అప్పుడు భాషలు ఇవాల్వ్ అవుతున్న దశ. ఇవన్నీ కూడా దానిలో వాళ్ళ పదాలు ఉన్నాయి కాబట్టి అది మాదే 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 అని అందరూ చెప్పుకున్నారు. వాళ్ళ ప్రీ హిస్టారిక్ గ్రంథంలాగా వాళ్ళు ఒరియా పదాలు ఉన్నాయి కాబట్టి మాది, బెంగాలీ పదాలు ఉన్నాయి కాబట్టి మాది. అవును, అలాగే అందరూ ఓన్ చేసుకున్నారు తప్ప అదే భాషలో వాళ్ళు రాయలేదు. అది మారుతూ వచ్చింది. పైగా దానిలో వాళ్ళు బుద్ధిస్టుల కోసమని ఒక రహస్య సందేశం చెప్పిన ఒక కావ్యం అది. అవునవును, సంకేతాలు వాళ్ళకే అర్థం అవుతుంది. అవునవును, మనకి అర్థం కానీ వాళ్ళ సంకేత భాష ఉంది మొత్తం. అందుకని సాంధ్య భాష అన్నారు వాళ్ళు. సాంధ్య భాష అన్నారు. దాన్ని ఆ భాషను కూడా సాంధ్య భాష అన్నారు. అంచేత మామూలు ప్రజానికానికి చెప్తున్నట్టుగానే ఉంటుంది తప్ప అవును అది వాళ్ళని ఇంకొకరిని ఉద్దేశించి రాసిందన్నది తెలియదు. అవునవునవును, వాళ్ళకి మాత్రమే తెలిసే ఒక అర్థం ఉంది, బయట వాళ్ళకి కొంతవరకు తెలిసే అర్థం ఉంది. బయటికి చెప్పేది ఒకటి, లోపల చెప్పేది దానిలో క్లియర్గా కనిపిస్తుంది. అదే మీరు ఒక గొప్ప సాహసం చేశారని తెలుస్తుంది ఆ చర్యా పదాలతో. అంతకుముందు మీరు చేసిన సూఫీ కవిత్వం ఆఫ్కోర్స్ దానికి కొంత అప్పటికే ప్రచారం ఉంది. ఆ సూఫీకి ఒక గ్లామరు ఒక రకంగా ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఇది మాత్రం మీరు మాత్రమే చేసిన ప్రయత్నం చర్యా పదాలు. అలాగే మీరు మిగతా భాషల నుంచి కవిత్వం అనువాదం చేస్తున్న క్రమంలో ఆ భాషా సాహిత్యాల పుట్టుపూర్వత్రాలు కూడా చెప్పారు. అదే నెల ఇవన్నీ అంటే వాళ్ళ నేపథ్యం చాలా చెప్పారు. అంటే ఒక లిటరరీ హిస్టరీని మీరు అన్ని భాషలకి రికార్డు చేశారు. అది చాలా గొప్ప సేవ నాకు అనిపించేది. మీరు రాసిన నోట్స్ ఉంది కదా, అస్సామీ, బెంగాలీ, వాటి సాహిత్య చరిత్ర, వాటినే విడిగా ఒక పుస్తకం కూడా వేసి దాన్ని ఒక తెలుసుకోవడానికి ఒక ఇంట్రడక్టరీ బుక్గా కూడా పెట్టచ్చని అనిపించింది. కవిత్వం ఎలాగూ మీరు కవిత్వంతో పాటు వాటిని వేయడం అనేది తప్పకుండా అది ఒక సమగ్ర దృష్టి. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, చాలా భాషలు తమ అతి ప్రాచీన గ్రంథం చర్యా పదాలని చెప్పుకుంటాయి అని. ఇవి చాలా కొత్త విషయాలు. అంటే మనకు ఎంత సాహిత్యంలోనే చాలా దశాబ్దాలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ సాహిత్యానికి సంబంధించే కొన్ని రహస్యాలు, కొన్ని విషయాలు తెలియని పరిస్థితి. ఇతర సాహిత్యాల గురించి అసలు తెలవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మీలాంటి వాళ్ళు ఈ మీరు చేస్తున్న కృషి వల్ల ఈ సాహిత్య ప్రపంచం పాఠకులకు విస్తృతం అవుతుంది తప్పకుండా. నేనేదో పెద్ద కృషి చేస్తున్నాను అనుకోవడం లేదు. నేను తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక ప్రాంతం తీసుకున్నాను అనుకోండి, ఒక దేశం తీసుకున్నాను అనుకోండి, ఆ దేశంలో కవిత్వం చదువుకోవాలని తెలుసుకోవాలి. నేను కవిత్వంలోకి ముందు వెళ్ళను. నేను ఆ దేశం ఏంటి, ఆ దేశ చరిత్ర ఏంటి, ఆ దేశం కవిత్వ చరిత్ర ఏంటి, ఎలాంటి కవులు ఉన్నారు, ఎలాంటి కవిత్వం వస్తుంది, అవన్నీ తెలుసుకున్నాక దానిలో నాకు నచ్చిన కవిత్వాలని అనువాదం చేస్తున్నాను. దాని మూలంగా నాకు జరుగుతున్న మేలు ఏంటంటే ఆ కవిత్వంలోకి వెళ్ళగలుగుతున్నాను. అవును, ఏ కవిత్వమైనా వాటి మూలాలు మళ్ళీ వాళ్ళ భౌతిక పరిస్థితుల్లో ఉంటాయి కదా తప్పకుండా. అవి తెలియకుండా నేను ఏదో కవిత నచ్చింది కవితను ఏదో తీసుకుని అనువాదం చేస్తే నాకు అంత సంతృప్తి ఉండకపోయేది బహుశా.
సో మీరు భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక అక్కడ కండిషన్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని కవిత్వం చదువుతున్నారు. నేను తెలుసుకున్నాను కాబట్టి నాతోనే పోకుండా ఇలాగా దాన్ని రికార్డు చేస్తాను. తప్పో తప్పకుండా రికార్డు చేస్తున్నాను. అది ఎవరికైనా పనికొస్తే పనికొస్తుంది, లేదంటే లేదు. లేదంటే నాకే పనికొస్తుందేమో ఆ తర్వాత. మామూలుగా కవిత్వంతో పాటు జ్ఞానం కూడా పంచుతున్నారు మీరు. ఇప్పుడు మీకు అస్సలు కొరుకుడు పడని అనువాదం అనిపించి కూడా తెలుగులో బాగానే వచ్చింది అనే తృప్తి కలిగింది ఏదైనా ఉంటే ఓ చిన్న ఇన్సిడెన్స్ ఏమైనా చెప్పండి. అంటే ఇప్పుడు కొన్ని కవితలు ఉంటాయి, చదివితే అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. ఎందుకంటే మీరు అనువాదం చేసేటప్పుడు లోపల ఏదో అర్థమైన దాన్ని మీరు సరిగ్గా అర్థమైనట్టు చెప్పగలిస్తేనే అది అనువాదం. అలా కాకుండా మీకేదో అర్థం కానిది అర్థం అవుతున్నది అలాంటి స్థితిలో ఉన్నదాన్ని మీరు అనువాదం చేశారు. ఇప్పుడు అనువాదకుడికి అస్పష్టత ఉన్నప్పుడు ఇంకా దాన్ని పెట్టకూడదు, రాదు. అవును. అయితే దానికి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక అనువాదం ఉంది, ఆ అనువాదం మనకి అర్థం కాలేదనుకోండి ఎక్కడో దగ్గర, దాన్ని ముందుకు వెళ్ళనివ్వదు నన్ను. అవును అవును. ఎంతవరకు అయితే అర్థం అవుతుందో అంతవరకు ఓకే, కానీ ఎక్కడో దగ్గర ఆపుతుంది. ఎందుకంటే పోయిటరీలో సైలెన్సెస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అవును. దాన్ని పట్టుకోవడం కష్టం అవుతుంది. అంచేత నేనేం చేస్తానంటే, ఆ కవితని ఇంకెవరైనా అనువాదం చేశారా, ఒక మంచి కవిత, ఒక మంచి కవిత ఏదైతే ఉందో చాలామంది అనువాదాలు చేసిన వాళ్ళు ఉంటారు. అంచేత అలాంటి అనువాదాల కోసం చూస్తాను, దానికోసం వెతుకుతాను. మళ్ళీ అదే చాలామంది అనువాదాలు తెలుగులో కాకపోయినా ఇంగ్లీష్లో చూసుకొని వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తారు, ఏదో ఒక కవి అనువాదం. చాలా ఈ అనువాద కవితలు తెలుగులోకి మీరు తెచ్చిన ప్రథములు మీరే, మీకు వేరే చోట దొరుకుతాయి అనువాదాలు, ఇంగ్లీష్లోకో హిందీలోకో. అంచేత ఆ విధంగా నాకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే నేను ఒక్క అనువాదం కాదు, చాలా అనువాదాలు, అదే కవిత తాలూకా అనువాదాలు చూస్తాను. సో సోర్స్ లాంగ్వేజే కాకుండా అది ఎక్కడెక్కడ ప్రవహించిందో, ఎక్కడెక్కడికి వెళ్ళిందో అవన్నీ చూసి బెస్ట్ తీసుకుని దాన్ని తెలుగు నాకు అర్థమైంది. దాని ఆత్మలోకి నేను ప్రవేశించగలిగినప్పుడు ఆ ఆత్మ నాకు పట్టుబడినప్పుడు. ఇంత అవకాశం మీకు ఉంది ఎందుకంటే మీకు చాలా భాషలు వచ్చు కనుక, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, ఇతర అనువాదకులకు లేని ఒక సుసంపన్నత, సౌలభ్యం మీకు ఉన్నాయి. అది కూడా తెలుగులో చక్కటి అనువాద కవిత్వం రావడానికి ఉపయోగపడింది. తెలుగులో సాహిత్య కృషి ఇంత సీరియస్గా చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీ కృషికి గుర్తింపుగా మీరు పొందిన పురస్కారాలు మీకు తప్పకుండా సంతృప్తినిచ్చినవి ఏమైనా ఉంటే తెలియజేయగలరు? తప్పకుండా అజో విభో కందాలం వాళ్ళు ఇచ్చిన పురస్కారం ఏదైతే ఉందో, సాహిత్యంలో జీవన సాఫల్య పురస్కారం ఏదైతే ఉందో, తప్పకుండా నేను ఊహించింది అది. బహుశా ఊహించిందని కాదు, బహుశా నేను కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదు ఇలాంటిది ఏదో వస్తుందని, కానీ అలాంటిదేదో ఉందని కూడా నాకు చాలా వరకు తెలియదు. సో ఆయన నన్ను ఎలా పట్టుకున్నారో తెలీదు, ఆయన సత్యనారాయణ గారు ఎలా వెతికారో, ఏం చేశారో ఏమో తెలీదు. మొత్తం మీద ఇప్పటికీ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది. ముకుందరామారావు గారికి అజో విభో కందాళం జీవన సాఫల్య పురస్కారం రావడం మా అందరికీ కూడా చాలా సంతోషం. ఎందుకంటే అది తప్పకుండా ఒక గొప్ప గుర్తింపు. మీరు 3 దశాబ్దాలుగా నిరంతరం చేసినటువంటి సాహిత్య కృషికి, అనువాద కృషికి ఒక గుర్తింపుగా తప్పకుండా భావించవలసిందే. ఎందుకంటే మీరు చాలా సమయం దీనికోసం వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా అనువాదాల మీద వెచ్చించడం అనేది, స్వతంత్ర కవిత రచన, స్వతంత్ర రచనల మీద కవులు, సాహిత్యకారులు అందరూ చేస్తారు. అనువాదాల మీద మీరు చేసేది మాత్రం తప్పకుండా అది భాషా సేవ, సాహిత్య సేవ. ఇంత గొప్ప సేవ చేస్తున్నందుకు మీకు మా 3D తరఫు నుంచి కూడా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.